ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. గ్రూప్ 2 మెయిన్స్ సిరీస్‌లో భాగంగా ఇంతకు ముందు మనం ఏపీ హిస్టరీకి సంబంధించిన 5 వీడియోస్ చేయడం జరిగింది. చాప్టర్ వైస్‌గా 4 వీడియోస్. సో, ఎవరైనా వీడియోస్ మిస్ అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వీడియోస్ వాచ్ చేయండి. సో, మెయిన్స్ పరంగా చూస్తే ఇంతకుముందు ఎవరైనా గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే మెయిన్‌గా ఎకానమీ అంటే బాగా భయపడేవాళ్ళు. క్వెషన్స్ ఏ ప్యాటర్న్‌లో వస్తే ఎలా వస్తాయని చెప్పి. సో, ఎకానమీతో పాటు ప్రెజెంట్ ఇంకో కొత్త సబ్జెక్ట్ ఒకటి యాడ్ అయింది. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ. వెరీ డైనమిక్ సబ్జెక్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ సబ్జెక్ట్ ఇది. టోటల్ 5 చాప్టర్స్‌లో మెజారిటీ ఆఫ్ క్వెషన్స్ కూడా మనకి కరెంట్ అఫైర్స్ బేస్ మీద రావడం జరుగుతుంది. అది మీరు యూపీఎస్సీ లెవెల్ తీసుకున్నా, అదర్ స్టేట్ పీఎస్సీ తీసుకున్నా సరే ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ పైన క్వెషన్ అయితే అడగడం జరుగుతుంది. సో, ఒకవేళ ఇంతకు ముందు ఏంటంటే ట్రెండ్స్ అండ్ డైరెక్ట్ క్వెషన్స్ వచ్చేవి. సో, ఏపీపీఎస్సీ ట్రెండ్స్ కూడా మారినాయి. డైరెక్ట్ క్వెషన్స్ అయితే రావట్లేదు. అంటే ఇలా చూసిన వెంటనే ఆన్సర్స్ పెట్టేలా క్వెషన్స్ అయితే ఉండట్లేదు. ఏపీపీఎస్సీ అనేది యూపీఎస్సీ ప్యాటర్న్‌లో క్వెషన్ అయితే ఆప్షన్ బేస్డ్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనం కూడా యాస్పిరెంట్స్ కూడాని ట్రెండ్స్‌కి అనుగుణంగానే ప్రిపేర్ అవ్వాలి. ఇంతకు ముందులాగా మూస పద్ధతిలో మనం క్వెషన్స్ బై హార్ట్ చేసి వెళ్లి పెట్టేసే పరిస్థితులు అయితే లేదు. కొద్దిగా స్ట్రాటజిక్‌గా స్మార్ట్ వర్క్ చేసుకుంటూ సబ్జెక్ట్‌ని బాగా క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటూ చదువుతూ ఎలిమినేషన్ టెక్నిక్స్‌లో మనం అటెంప్ట్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. సో, ఈ వీడియోలో మనం ఎస్ఎన్‌టి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అంటే మెయిన్ టెస్ట్ సిరీస్ పేపర్స్ ఎలాగో మీరు సాల్వ్ చేయాలి ఇన్‌స్టిట్యూట్స్‌వి ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. దాంతో పాటు మెయిన్ మనకి దిక్సూచి లాంచి ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని మనం స్టడీ చేస్తే క్వెషన్ ట్రెండ్ అనాలిసిస్ ఎలా వస్తుంది అని ముందుగా మనం గ్రహించగలిగితే సో, మన ఎగ్జామ్‌లో ధైర్యంగా కాన్ఫిడెన్స్‌గా అటెంప్ట్ చేయొచ్చు. సో, అందుకనే నేను మన రీసెంట్‌గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఒక క్వెషన్ పేపర్స్ నుండి కొన్ని క్వెషన్స్ నేను పిక్ చేశాను. సో, అవి మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్వెషన్స్ ఒకవేళ ఎలా ఇస్తే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆ టైంకి ఎలా అటెంప్ట్ చేయాలని. సో, దీనిలో ఒకసారి మనం చూద్దాం. సో, ఇంతకు ముందు ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి ఇది గ్రూప్ 1 పేపర్ డైరెక్ట్ క్వెషన్స్ వచ్చేవి. వాట్ ఈస్ వరుణాస్త్రి అని సింపుల్‌గా 4 స్టేట్మెంట్ ఇచ్చి అడిగేసేవాళ్ళు. ఇట్లా డైరెక్ట్ క్వెషన్స్. చూడొచ్చు. జగదీష్ చంద్ర బోస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎస్టాబ్లిష్డ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డేస్ అని. సో, డైరెక్ట్‌గా ఇచ్చేసేవాడు. సో, ప్రెజెంట్ ట్రెండ్స్‌లో ఏంటంటే డీఆర్‌డీకి సంబంధించిన ఇది మనకి ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 1 పేపరు. సో, డైరెక్ట్ క్వెషన్స్ వచ్చేసేవి ఇట్లా. సో, ప్రెజెంట్ మనకి ట్రెండ్స్ మారినాయి కాబట్టి మనం యూపీఎస్సీ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి. నేను కొన్ని క్వెషన్స్ పిక్ చేశా అవి చూద్దాం. సో, ఇట్లా మీరు చూడొచ్చు. ఇది గ్రూప్ 1 పేపర్ ఇది. ఇట్లాంటి సపోజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అప్పుడు కరెంట్ అఫైర్స్‌లో ఉంది కాబట్టి ఇది ఇచ్చారు. సో, మనం ఏంటంటే క్లియర్‌గా అంటే చదివే ప్రతి టాపిక్ కూడాని క్లియర్‌గా చదవాలి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఏ కొలాబరేషన్స్ ఉన్నాయి? ఎవరెవరు కొలాబరేట్ అయ్యారు? దాంతో పాటు అది ఎప్పుడు ఫంక్షనింగ్ అయింది? ఆహ్, రిమైనింగ్ దీనిలో మీరు చూడొచ్చు. ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్స్ అని ఏదో ఒక రాంగ్ స్టేట్మెంట్ మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇచ్చిన ఆన్సర్‌నే తీసుకుందాం. 2, 3, 4 రైట్ స్టేట్మెంట్స్‌గా ఉన్నాయి. సపోజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఎవరైతే మనకు కొలాబరేట్ అయ్యారో అవి మనకు ఐడియా ఉన్నట్టయితే సో, దానిలో మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. సో, మనం సపోజ్ ఇది స్టేట్మెంట్ 1 రాంగ్ అయితే స్టేట్మెంట్ 1 ఈస్ ద రాంగ్. సో, స్టేట్మెంట్ 1 రాంగ్ కాబట్టి స్టేట్మెంట్ 1 ఆల్సో రాంగ్, 2 ఆల్సో రాంగ్ అండ్ 3 ఆల్సో రాంగ్. ఎందుకంటే 1, 2, 3, 4 దీనిలో ఉంటాయి. సో, రిమైనింగ్ ఏంటి మనకి ఆప్షన్ 3. సో, ఎలిమినేషన్ టెక్నిక్‌లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ క్వెషన్ బట్టి. సో, అంటే మీరు ఇంటర్నల్ స్పేస్ స్టేషన్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానిలో ఉన్న మెంబర్స్. ఇది చూసినాక విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద ఇండియన్ బ్రెయిన్ డ్రెయిన్ ఇనిషియేటివ్. సో, దీనిలో కూడా సేమ్ అంతే. దీనిలో మీరు చూడొచ్చు ఆప్షన్స్‌లో దీనిలో ఆప్షన్ 2 అయితే కరెక్ట్. మీరు చూడకుండా పెట్టొచ్చు. ఆప్షన్ 2 అన్ని స్టేట్మెంట్స్‌లో కూడా ఆప్షన్ 2 అనేది ఉంది మనకి. సో, ఆప్షన్ 2 అనేది మనకి అన్ని స్టేట్మెంట్స్‌లో కరెక్ట్. సో, బెటర్ టు ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్. రాంగ్ స్టేట్మెంట్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే మనకి ఈజీ అవుతుంది. ఓకే. ఇది చూడండి.
Indian Council of ICMR developed a strategic plan and vision document based on the strengthen health research capacity, leverage traditional medicine, well attained national health policy in 2017. దీనిలో ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్, సపోజ్ ఏదో ఒక రాంగ్ స్టేట్మెంట్ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా ఏదో ఒకటి డిలీట్ అయ్యి వేరేవి కరెక్ట్ అవుతాయి. బట్ దీనిలో మనకి ఎక్కడ కూడా టెక్నికాలిటీ మనకి కనిపించట్లేదు. సింపుల్గా ఉన్నాయి స్టేట్మెంట్స్ అన్నీ కూడా. అంటే ఒకవేళ మనం చదవకపోయినా సరే సింపుల్గా స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ మనం పికప్ చేయొచ్చు. సింపుల్గా ఉన్నాయి, ఎక్కడ కూడా ఎటువంటి టెక్నికాలిటీ కానీ ఇయర్స్ కానీ ఏం లేవు కాబట్టి సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక ఐటెం రాకపోయినా సరే సింపుల్గా అటెంప్ట్ చేయొచ్చు. గగన్యాన్ కోసం అడిగారు. సో సబ్జెక్ట్ మీద మనకి మినిమం కమాండ్ ఉండాలి, దాంతోపాటు మనం ఎలా అటెంప్ట్ చేయాలి ఉండాలి. సో దీనిలో చూద్దాం. గగనియన్ జిఎస్ఎల్ఏ మార్క్ 3. సో గగనియన్ మనకి ఎల్విఎం 3 కాబట్టి 3 రాంగ్ అనుకుందాం. ఫస్ట్ థింగ్ చూసిన వెంటనే మనం 3 రాంగ్ పెట్టాం అనుకుందాం. సో 3 రాంగ్ కాబట్టి 3 స్టేట్మెంట్ ఎలిమినేట్ చేసేసా. ఇక్కడ మీరు చూడొచ్చు యోమిత్ర ఏ మేల్ రోబోట్ అని చెప్పారు. ఇది మేల్ కాదు, ఫిమేల్. సో ఇది కూడా రాంగ్ అని మనకు తెలుసు. సో ఆప్షన్ 2 ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. 2 రాంగ్. సో సారీ, 2 రాంగ్. సో రిమైనింగ్ ఏంటి 1, 2 అండ్ 4 మిగిలింది. సో ఆల్రెడీ మనకు తెలిసిందంటే 3 రాంగ్. 3 రాంగ్ కాబట్టి రిమైనింగ్ 1 అండ్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్లో మనం అటెంప్ట్ చేయొచ్చు. డర్టీ బాంబ్ మనకి ఇది చూడొచ్చు. మనకి ఉక్రెయిన్ వార్లో మనం చూసాం ఇది డర్టీ బాంబ్ కోసం. సో మినిమం బేసిక్ ఉండాలి. వాట్ ఈజ్ డర్టీ బాంబ్ అన్నప్పుడు మినిమం బేసిక్ ఉండాలి. అది రేడియో యాక్టివ్ మెటీరియల్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. సో అది రేడియో యాక్టివ్ మెటీరియల్ రిలీజ్ చేయదు. అది సమ్ డస్ట్ని రిలీజ్ చేస్తుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా 2 అండ్ 3 ఆర్ ద రైట్. చూసుకో. సో సారీ, ఇక్కడ చిన్న స్టేట్మెంట్. డర్టీ బాంబ్ కోసం ఆడినప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డర్టీ బాంబ్ ఈజ్ కాస్ట్లియర్ దెన్ న్యూక్లియర్ వెపన్స్ అంట. సో ఇది అయితే రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఇట్ క్రియేట్స్ ద సిటీ ఫ్లాటరింగ్ అటామిక్ ఎక్స్ప్లోజివ్ అండ్ లెస్ టాక్సిక్. ఇది మోర్ టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో దీనిలో అడిగింది ఏంటంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సో ఆప్షన్ 2 అండ్ 3 ఆర్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇందుకు నేను రాంగ్ చెప్పడం జరిగింది. అపాలజైజ్ దట్. సో మనం చిన్న డర్టీ బాంబ్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అండ్ 3 ఆర్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయి దీనిలో. సో దీనిలో చూడొచ్చు సంపూర్ణ టెలిస్కోప్ అని చెప్పి అడిగారు. సంపూర్ణ టెలిస్కోప్. సో దీనిలో మీరు చూసుకుంటే దీనిలో కూడా ఏదో ఒక స్టేట్మెంట్ రాంగ్ అయితే ఆటోమేటిక్ అన్ని స్టేట్మెంట్స్ రాంగ్ అవుతాయి. సో ఒకవేళ మీకు ఒకవేళ తెలియకపోతే, అంటే ఒకవేళ రిస్క్ చేయాలని మీరు అనుకుంటే ఇట్ కంప్లీట్ 50 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే కొన్నిసార్లు ఈ నెంబర్ బేస్డ్ మీద ఏపీఎస్సి కూడా కొంచెం గేమ్స్ ఆడుతుంటుంది. సో ఇట్లా నెంబర్ బేస్డ్ ఖచ్చితంగా అంటే రిస్క్ చేస్తే ఉద్దేశం అంటే రాంగ్ అవుతాయి ఈ స్టేట్మెంట్స్. సో మనకు ఆల్మోస్ట్ ఒకవేళ పెట్టాలంటే 2 రాంగ్ అని తీసుకుంటే సో 1 అండ్ 3 కదా కరెక్ట్. అంటే ఏబిపిఎస్ కొన్నిసార్లు యూపీఎస్సీలో కూడా ఈ నెంబర్ వైజ్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్గా రాంగ్గా వాళ్ళు ఇస్తారు. సో అట్లాంటప్పుడు మనం రిస్క్ చేసి పెట్టచ్చు. ఓకే. మినిమం బేసిక్ నాలెడ్జ్ డాస్క్ రిజర్వ్ అంటే మినిమం కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉండదు. ఇది హిమాచల్ ప్రదేశ్ సెటప్ అని చెప్పారు. సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. దెన్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. సో మినిమం బేసిక్ అంటే క్లియర్గా చదవాల్సి ఉంటుంది. శుక్రయాన్ ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది బోత్ ఆర్ రాంగ్, ఇన్కరెక్ట్. ఇది ఎల్విఎం అండ్ ఇది మనకి శుక్రయాన్ కాబట్టి మిక్రీ వీనస్ శుక్రగ్రహం పైన వెళ్ళేది. సో మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్ మనం పెట్టచ్చు. ఇక్కడ సి ఇచ్చారు. ఐ థింక్ ఇట్స్ డి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు కొన్నిసార్లు ఈ నెంబర్ బేస్డ్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ అవుతాయి. ఒకసారి మీరు చూసుకోండి. ఓకే.
సో నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అంటే మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉండగలిగితే మాత్రం మనం కొన్ని క్వెషన్స్ పెట్టగలం. అంటే దీనిలో నేను అబ్జర్వ్ చేసిందంటే మినిస్ట్రీస్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొచ్చిందని. సో మినిస్ట్రీస్ కొన్నిసార్లు మీరు ఎంటర్ చేసినప్పుడు మినిస్ట్రీస్ విషయంలో కొద్దిగా చూసుకోండి. ఇక్కడ కూడా చూడండి. ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనిషియేటివ్ అన్నారు. ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనకి ఏ ఒక ఆర్గనైజేషన్ ఇట్స్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ యుఎన్ఈపీ అండ్ స్కోప్ అన్నారు. సో ఆన్సర్ బట్టి చూస్తే స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. సో కొన్నిసార్లు మనకి కొలాబరేషన్స్ అనేవి రాంగ్ అవుతుంటాయి. సో ఒకవేళ రిస్క్ చేయాలనిపిస్తే కొలాబరేషన్‌లో ఉన్నప్పుడు మీరు అది రాంగ్‌గా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా అంటే ఒకవేళ రిస్క్ చేయాలనిపిస్తే క్యాలిక్యులేటర్ రిస్క్ అది. స్పాన్సర్‌షిప్ ఆఫ్ ది యుఎన్ స్కోప్ అండ్ యుఎన్ఈపీ. సో ఇది రాంగ్‌గా తీసుకున్నాం. సో అట్లనే ఇక్కడ కూడాని ఇట్ ద ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్. సో దిస్ కూడా రాంగ్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో అందుకనే ఇట్లాంటివి తీసుకోవాల్సొచ్చింది. మినిమమ్ సబ్జెక్ట్ ఉండాలి. కొన్ని ఇవి అటెంప్ట్ చేసినప్పుడు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అడిగారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది మనకి స్టేజ్ 2 ఫస్ట్‌ది ప్రెషరైజ్డ్ వాటర్ బాల్ రియాక్టర్. తర్వాత మనకి ఎఫ్‌బీఆర్ వచ్చింది. సో ఇది స్టేజ్ 1 అని అన్నారు. సో ఇది స్టేజ్ 2 కాబట్టి స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. సో స్టేట్మెంట్ 3 రాంగ్ కాబట్టి ఆబ్వియస్లీ 3, 4 మనం రాంగ్ పెట్టినాక ఆప్షన్ 1 ఈజ్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. 1 రాంగ్. సో సెకండ్‌ది మనం రైట్‌గా చూసుకుంటే ఆటోమేటిక్‌గా 1 ఆర్ 2గా మనం ఏదో ఒకటి పెట్టొచ్చనమాట. ఓకే. యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ సేమ్ దీనికి కూడా మనకి ఒక మినిమమ్ ఐడియా ఉండాలి. ఇండియా అనేది 4th కంట్రీ అని చెప్పి అంటున్నారు. అదొకటి చూసుకోవాలి. లో ఎర్త్ ఆర్బిట్ అండ్ ఇట్స్ అప్పర్ అట్మాస్ఫియర్, లోవర్ అట్మాస్ఫియర్ అని చూసుకోవాలి. సో విడిచిన క్వెషన్ ప్రకారం అయితే 2 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ 2 రాంగ్ అయితే సింపుల్‌గా అన్ని ఎలిమినేట్ చేసి 2ని మనం మన ఆప్షన్ 3ని మనం కరెక్ట్ స్టేట్మెంట్‌గా పెట్టొచ్చు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కోసం అడిగారు. అది ఎవరు డిజైన్ చేసారో తెలుసుకుంటే వీర్ వాహన కంపెనీ అని చెప్పన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సపోజ్ దీనిలో మనకి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అయితే ఇది కూడా మీరు చూసుకోవాలి. ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి హైలైట్ చేయకుండా అడుగుతున్నారు. సపోజ్ స్టేట్మెంట్ 1 దీనిలో కరెక్ట్ అని మీకు అనిపిస్తే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, 1 ఈజ్ కరెక్ట్, 1 ఈజ్ కరెక్ట్, 1 ఈజ్ కరెక్ట్. ఆబ్వియస్లీ 2 అండ్ 3 ఆర్ ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయి. ఓకే. అదొకసారి చూసుకోండి. ఇది కొంచెం ప్రాక్టీస్ వల్ల వస్తున్నాయి ఇట్లాంటివన్నీ కూడాని. చీతాస్ రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ అని అడిగారు కాబట్టి మనకి ఇది కూడా కొంచెం నంబర్ బేస్డ్ స్టేట్మెంటే. మనకి నంబర్ బేస్డ్ దీనిలో మీరు చూడొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆల్‌లో కూడా ఆప్షన్ 1 ఉంది. దాంతో పాటు ఎన్ని చీతాస్ కౌంటింగ్ ఫిగర్ మీకు తెలియకపోతే ఒకవేళ అదే రాంగ్ అనుకుంటే మనకి ఆప్షన్ 3 రాంగ్ అవుతుంది. సో రిమైనింగ్ స్టేట్మెంట్స్ మీరు ఒకసారి చూసుకుంటే ఇఫ్ దే ఆర్ కరెక్ట్ సో యూ కెన్ పుట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. కొన్నిసార్లు యూపీఎస్‌లో ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ అవుతూ ఉంటాయి. ద స్ట్రక్చర్ అండ్ డిజైన్ ఆఫ్ బ్లాక్ చైన్ డేటా ఆర్ అబౌట్ క్రిప్టో కరెన్సీ ఓన్లీ అని ఉంది. సో అట్లా ఓన్లీ స్టేట్మెంట్స్ అంటే అన్ని సార్లు కాదు. అంటే ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్స్ కొన్నిసార్లు యూపీఎస్‌లో రాంగ్ అవుతాయి ఓన్లీ అనేది. సో ఆటోమేటిక్‌గా మనకు 2ని ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 1 ఆర్ 3 ఏదో ఒకటి మీరు 2 స్టేట్మెంట్స్‌లో పక్కాగా ఉన్నట్టయితే యూ కెన్ పుట్ ఆప్షన్ 4 అదర్‌వైజ్ యూ కెన్ పుట్ 1 ఆర్ 3. ఓకే. ఇక్కడ కూడా నంబర్ బేస్డ్ సిస్టమ్ వచ్చింది. సో కొన్నిసార్లు నంబర్ బేస్డ్ అంటే క్యాలిక్యులేట్ రిస్క్‌తో మనం వెళ్ళొచ్చు.
ఈ ఈ నంబర్ బేస్ సిస్టమ్ దిస్ ఈజ్ రాంగ్ అని మీరు ఐ మీన్ క్యాలిక్యులేటర్స్ పెట్టాలి. ఒకవేళ మీకు ఇది ఏం తెలియకపోతే సో ఆప్షన్ 3 రాంగ్ తీసుకుంటే యూ కెన్ పుట్ ఆప్షన్ 3 యాస్ రాంగ్. సో ఆప్షన్ 1 అండ్ 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో మీరు చూడొచ్చు మ్యాంగ్రూవ్ అలియన్స్ కోసం అడిగారు. సో దానిలో కూడా ఇంతకుముందు మనం అలయన్స్ చూసాం. సో దీనిలో మ్యాంగ్రూవ్ అలియన్స్. సో దీనిలో మీకంటే మీకు క్యాలిక్యులేటర్ ఇస్తే చేయొచ్చు. దీనిలో మెంబర్స్ ఎవరో ఫస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఏదో ఫస్ట్ మెంబర్స్ గుర్తుపెట్టుకున్నాం. సో మెంబర్స్ గుర్తుపెట్టుకుని మెంబర్స్ ఐడెంటిఫై చేయగలరు. ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్. సో యూ కెన్ బ్లైండ్లీ ఎలిమినేట్ ఆప్షన్ 1 అండ్ 3. దెన్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అంటే ఈ 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయితే ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు G20 సమ్మిట్ 1/8 1 ఫ్యామిలీ అంటే మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇది మన ఇండస్ట్రియల్ ఇండియా ఇచ్చింది కాబట్టి 2 అండ్ 4 ఎలిమినేట్ చేస్తున్నా. సో 1 ఆటోమేటిక్ రైట్ అవుతుంది. 2, 4లో ఏదో ఒకటి కరెక్ట్ చూసుకుంటే థీమ్ అడిగారు. సో థీమ్ ఒకవేళ ఇది రైట్ ఆర్ రాంగ్ అని మీకు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం అయితే సో దిస్ ఈజ్ రాంగ్ కాబట్టి 1 అండ్ 4 ఒకవేళ మీకు రెండిట్లో యూ కెన్ పుట్ 2 ఆర్ 4 రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటే యూ కెన్ పుట్ డైరెక్ట్ ఇది ఆన్సర్. ఎలిమినేషన్ టెక్నిక్ ప్లేస్ ఎ మేజర్ రోల్. గ్లోబల్ లిటర్ పార్ట్నర్షిప్. సో ఇది ఇనిషియేటివ్ యుఎన్ఈపీ. ఇది మీకు క్లియర్గా తెలిస్తే ఇది యుఎన్ఈపీ కాదు. సో క్లియర్గా ఇది అసలు ఈ గ్లో లిటర్ ప్రాజెక్ట్ అనేది ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీ పుట్టేది ఆన్సర్ 1 ఇస్ రాంగ్ అండ్ ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ కొంచెం క్లారిటీ ఉండాలి. ఆల్రెడీ మీకు చెప్పాను నెంబర్ బేస్డ్. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే నెంబర్ బేస్డ్ అంటే క్యాలిక్యులేటర్ తీసుకు వెళ్ళొచ్చు. దీనిలో మీరు చూడొచ్చు నెంబర్ బేస్డ్ క్వశ్చన్ ఉంది కాబట్టి 50,000 to 1 lakh పాపులేషన్ అండ్ 25,000 to పాపులేషన్. సపోజ్ ఇఫ్ యూ పుట్ as 3 is wrong and 4 is also wrong. So 4 is wrong and option 1 and 2 is correct and 5th one is the right answer అనుకుంటే మీరు ఆప్షన్ 5ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ కోసం అడిగారు. ఐస్ అండ్ రెడ్ లిస్ట్ ఆల్రెడీ మన సిలబస్లో టాపిక్ ఉంది కదా. ఐస్ అండ్ రెడ్ లిస్ట్ కోసం కూడా మీరు చూసుకోవాలి రీసెంట్గా ఐస్ అండ్ రెడ్ లిస్ట్లో ఏమొచ్చాయని. సో ఫస్ట్ అనేది ఆల్వేస్ మనకి యూపీఎస్సీలో కానీ యూపీఎస్సీలో కానీ ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్ అవి ఎక్కువగా మనకి డిమాండ్ ఉన్న క్వశ్చన్. సో ఫస్ట్ ఇప్పుడు వచ్చినా సరే కొంచెం మీద వాచ్ చేసి నోట్ చేసుకోండి. గ్లోబల్ బయోఫ్యూల్ ఏలియన్స్. సో ఏదైనా కొత్త ఏలియన్స్ వచ్చినప్పుడు దానిపైన మనం ఆ ఏలియన్స్లో మెంబర్స్ తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. మనకి మ్యాంగ్రూవ్ ఏలియన్స్లో కానీ బయోఫ్యూల్ ఏలియన్స్లో కానీ G20 ఆర్ G7 ఇట్లా ఏలియన్స్ ఉన్నప్పుడు మనకి ఏవైతే మనకి ఐఎస్ఏలో కానీ ఇట్లాంటి ఎవరు ఏలియన్స్ ఉన్నారో చూసుకొని దాని తగ్గట్టు మనం ఆన్సర్ పెట్టుకోవాలి. ఇది కూడా మనకి ఒక అవుట్ ఆఫ్ సిలబస్ అని కాదు. స్నో లెపర్డ్ మనకి ఏ కంట్రీ రీసెంట్గా ఐడెంటిఫై చేసిందని అడిగారు. సో నేషనల్ సింబల్గా. సో అది కూడా కరెంట్ అఫైర్లు ఉంది కూడా. అది ఇలాంటివి వస్తే మనం అవుట్ ఆఫ్ సిలబస్ అని కాకుండా మనం చూసుకోవాలి. సో ఇదండి, అంటే ఒకవేళ ఎస్ఎన్టీలో క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ మోడల్లో వస్తే ఏ రకంగా దాన్ని ట్యాకిల్ చేయొచ్చు ఒక క్యాలిక్యులేటర్ ఇస్తే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఎకనామీ అండ్ పాలిటీ వీళ్ళతో ట్రై చేద్దాం. మన పేపర్ యూజ్ చేసి మనం ఒక దిక్సూచులు యూజ్ చేసి ప్రయత్నం. ఓకే, థ్యాంక్ యూ.